వస్తాను తల్లి, కాశీకి వెళ్ళాలి, టైం అవుతుంది. అలాగే. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. స్వామి, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. పని అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్న లాస్ట్ మినిట్ లో ఈవిడొచ్చిందేంటబ్బా? హర హర మహాదేవ్. ఏమిటి తల్లి? ఒక్క నిమిషం ఇటు రండి స్వామి. విశ్వేశ్వరుడు పిలుస్తున్నాడు తల్లి, కాశీకి వెళ్ళాలి, టైం లేదు. టైం లేకపోతే నేను ఫ్లైట్ లో పంపిస్తాను గాని మీరు ఇలా రండి స్వామి. ఎందుకు తల్లి? ఒక్కసారి రండి స్వామి. నాకు కూడా 2 ఫోన్లు చేసిరా? 2 ఫోన్లా? మహిమగల మహానుభావులు కదా, దానికంత బంగారమే చేసిచ్చిన వారు నాకొక్క ఫోన్ చేసి ఇవ్వలేరా? దినానికి ఒక్క మారే తల్లి మహిమ. నీ మాయల పకీరు వేషాలు నా దగ్గర? నీ గొంతు వినపడే డౌట్ వచ్చొచ్చాను. నీ మాయ వేషాలన్నీ తలుపు చాటు నుండి గమనిస్తూనే ఉన్నాను. ఇక నువ్వు ఈ జన్మకి మారవా? పిచ్చి మాటలు చెప్పి నా బతుకు నాశనం చేసింది కాక ఇప్పుడు పిచ్చి వేషాలు వేసి నా పరువు తీయడానికి వచ్చావా? వస్తే పిచ్చి మొహమా, మహిమలని వీడి మాయ మాటలమ్మి బంగారం వీడి చేతిలో పెట్టి గిల్టు నగలు తీసుకెళ్తున్నావా? తీ మర్యాదగా తీ. దాని బంగారం దానికివ్వు, లేకపోతే ఈ వేషంతోనే నిన్ను ఈడ్చుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను. అప్పుడు పోలీసులు నీకు మహిమ చూపిస్తారు, దేవుణ్ణి నీ ముందు ప్రత్యక్షం చేస్తారు. అయ్యో లాస్ట్ మినిట్ లో దాపురించి మొత్తం నాశనం చేసావు. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు రాకపోతే నిండా మునిగిపోయేదాన్ని. చదువుకున్నావు కానీ మరీ ఇంత వెర్రి బాగుల దానిలో ఉంటే ఎలా? ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేవా? ఇలాంటి సన్నాసుల్ని నమ్ముకుంటే జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్తగా దాచుకొని చావు. శివ ఇంకా రాలేదేంటి? టెస్ట్ రిజల్ట్స్ శివకి ఏమైనా తెలుసాయా? పాజిటివ్ గా వస్తే ఈ పాటికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కదా. శివ రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? రిపోర్ట్స్ ఏమని వచ్చాయో ఏంటో. హలో శివ. శివ, రిపోర్ట్స్ వచ్చాయా? సారీ వదినా. ఏంటి శివ? అంటే నేను అనేది రిపోర్ట్స్ గురించి కాదు వదినా. నేను ల్యాబ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను వేరే టెన్షన్లో ఉన్నాను వదినా. మా అమ్మకి సీరియస్ అని తెలిసింది, నేను అర్జెంటుగా ఊరెళ్లాల్సి వస్తుంది. నువ్వేమనుకోకపోతే ప్లీజ్ వదినా, నువ్వే వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకో వదినా. సరే శివ, అవతల ఆంటీకి బాగాలేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. వెళ్ళు, ముందు నువ్వు మీ అమ్మ దగ్గరకు వెళ్ళడమే కరెక్ట్. నువ్వు వెళ్ళు శివ, నేను ఎలాగోలాగో ల్యాబ్కి వెళ్ళి తీసుకుంటానులే. థ్యాంక్స్ వదినా.
ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మేడం, ఏం కావాలి? అది శివ డిఎన్ఏ టెస్ట్కి శాంపిల్స్. డాక్టర్ శివ గారేనా? అవును, తను మీకు శాంపిల్స్ ఇచ్చాడు కదా టెస్ట్ కోసం. అవును మేడం, ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? 1 మినిట్ మేడం. రిపోర్ట్స్ రెడీ అయ్యాయి మేడం. శివ అర్జెంటుగా వేరే పని మీద ఊరు వెళ్ళాడు. రిపోర్ట్స్ నన్ను కలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఓ అలాగా. మీ పేరు చెప్పండి మేడం. జనని. ఇక్కడ సైన్ చేయండి మేడం. కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కనిదిగి లేదు పిల్లలే ఏమైంది నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది సార్. లేదు లేదు వాళ్ళిద్దరు నా పిల్లలే నా పిల్లలే
రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయి. కరెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వండి. తప్పు రావడం ఏంటి మేడం? తప్పని చెప్తున్నాను కదా. ఇవి నా రిపోర్ట్స్ కాదు. నాకు కరెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వండి. లేదు మేడం, ఈ రిపోర్ట్స్ కరెక్టే. లేదని చెప్తున్నాను కదా. ఈ రిపోర్ట్స్ తప్పు. సరిగ్గా చూసి నా రిపోర్ట్స్ నాకు ఇవ్వండి. జెన్యూన్ ల్యాబ్ అని శివ చెప్తే వచ్చాను. అరే, ఎవరి రిపోర్ట్స్ నాకిచ్చి ఇవి నా రిపోర్ట్స్ అంటారేంటి? కరెక్ట్ గా చూసి నా రిపోర్ట్స్ నాకు ఇవ్వండి. ఏం జరిగింది మేడం? చూడండి, మీ ల్యాబ్ లో ఏదో మిస్టేక్ జరిగింది. రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయి. మీరైనా చూసి కరెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వండి. ఇలాంటి తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల జీవితాలు తారుమారైపోతాయి. కుటుంబాలు రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఇదేదో గొప్ప ల్యాబ్, కరెక్ట్ గా టెస్ట్ రిపోర్ట్స్ ఇస్తారు అని వస్తే ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్ ఇస్తారా? ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. కరెక్ట్ గా చెక్ చేసి నా రిపోర్ట్స్ నాకు ఇవ్వండి. సిస్టర్, లేదు మేడం, మీరేదో టెన్షన్లో ఉన్నారు. మిస్టేక్ మాది కాదు, మీది. మీరు పొరపాటు పడుతున్నారు. ఇది కరెక్ట్ రిపోర్ట్. కావాలంటే మీరు సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్ కోసం చెక్ చేయించుకోండి. తేడా వస్తే నేను ఈ ల్యాబ్నే మూసేసుకుంటాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మా హిస్టరీలో ఇంతవరకు తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు తప్పుని సమర్థించుకోవడం కాదు, 100% ఇవి తప్పు. వాళ్ళిద్దరూ నా కడుపును పుట్టిన పిల్లలు. కన్న తల్లితో మిస్ మ్యాచ్ అని రిజల్ట్స్ ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయని మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి? మీరిచ్చిన శాంపిల్స్ ఆధారంగా టెస్ట్ చేశాం. వచ్చిన రిజల్ట్ ఇది అని మీకు రిపోర్ట్స్ ఇస్తున్నాం. అనవసరంగా అరిచి గొడవ చేసి మా రెప్యుటేషన్ ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇవి కరెక్ట్ రిపోర్ట్సే. కావాలంటే 4 చోట్ల చూపించుకోండి. అసలు ముందుక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళను కాక వెళ్ళను. కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. నా కన్న పిల్లల శాంపిల్స్ నాతో మ్యాచ్ కాకపోవడం ఏంటి? మీ రెప్యుటేషన్ బ్యాడ్ అవుతుందని నా లైఫ్ స్పాయిల్ చేసుకోమంటారా? రిపోర్ట్స్ తప్పు 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 తప్పు. మేడం 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 లేవండి మేడం 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 నర్స్, ఎమర్జెన్సీ వర్క్. అలాగే మేడం. జనని 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 ఎక్స్క్యూజ్ మీ, ఆ పట్టి నాదేనండి. ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా? బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? తిరగనిది అడిగినది ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? నువ్వని ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? తిరగనిది అడిగినది. హలో రే గుణ, నేనెక్కడుంటే ఏంట్రా? నువ్వెక్కడున్నావు? మార్నింగ్ నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు? అర్జెంటుగా మా ఊరికి రావాల్సి వచ్చిందిరా. 4 రోజులు ఇక్కడే ఉంటాను. నేను వచ్చేదాకా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండరా. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో. హ్యాబిట్స్కి దూరంగా ఉండు. ఏంట్రా ఈ టైంలో నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి
మందుకు నన్ను దూరంగా ఉండమంటున్నావా? మరి నేను నా బాధ ఎవరితో షేర్ చేసుకోనరా? మందు, మత్తు ఇదొక్కటేరా నా మనసు బాధకి మందు. అసలు నన్ను ఇలాంటి పరిస్థితిలో వదిలేసి నువ్వెలా వెళ్ళిపోయావురా? రే, అమ్మకు ఒంట్లో బాలేదురా, చాలా సీరియస్గా ఉందని చెప్తే రావాల్సి వచ్చింది. అమ్మ కాస్త కోలుకోగానే వచ్చేస్తాను. ప్లీజ్ రా, నువ్వు తాగటం మానేరా. అమ్మ కోసం వచ్చాను, అర్థం చేసుకోరా. అవునా? ఆంటీకి బాగోలేదా? మరి అక్కడెక్కడో ఎందుకురా? ఇక్కడ మనం ఉన్నాం, మన హాస్పిటల్ ఉంది కదా, మనమే దగ్గరుండి ట్రీట్మెంట్ చేద్దాం. ఆవిడ నీకే అమ్మ కాదురా, నాకు కూడా అమ్మాయిగా తీసుకొచ్చేసే. రే, ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితుల్లో కూడా లేదురా. కాస్త మెరుగుపడితే తీసుకొస్తాను. మెరుగేంట్రా మెరుగు? ఎలాగోలా తీసుకుర్రా. చేరా, నువ్వు ఓకేనా? నీ మాటలు వింటుంటే డౌట్గా ఉంది కదా? ఎస్, నీ డౌట్ కరెక్టే. ఈరోజు నేను మధు, చిన్న జననిని చూశాన్రా. రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చుంటే హ్యాపీగా ఉండవలసిన వాళ్ళం, కానీ నెగిటివ్గా వచ్చి నేనెవరో వాళ్ళెవరో అనేలా చేసిందిరా. అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఎందుకయ్యాయో అర్థం కాక, బాధ భరించలేక, నన్ను నేను సమాధానపరుచుకోలేక, నా కలలన్నీ కళ్ళలయ్యాయని, ఆశలన్నీ ఆవిరైపోయాయని, మనసు ముక్కలైపోతే మరో దారి లేక. అంటే మందు తాగితే ముక్కలైన మనసు అతుకుతుందా? రే, నువ్వు ఇంట్లో లేవని నాకు అర్థమవుతుంది. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు, ఇంటికెళ్ళరా ప్లీజ్. గుణ, నా మాట వినరా. ఆ రిపోర్ట్స్లో ఏదో పొరపాటు జరిగింది. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక్కటి చేస్తాడ్రా. ప్లీజ్ రా. దేవుడా? రే గుణ, లేదు మేడం, లేదు, మీరేదో టెన్షన్ లో ఉన్నారు. మిస్టేక్ మాది కాదు, మీది కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. ఇది కరెక్ట్ రిపోర్ట్. మేడం, ఇప్పుడు ఎలా ఉంది మేడం? నాకేమైంది? రిపోర్ట్ చూసి మీరు కళ్ళు తిరిగి పడిపోయారు మేడం. మేడం, మీ వాళ్ళ నెంబర్ ఉంటే చెప్తారా? కాల్ చేసి రమ్మని చెప్తాను. మీరు పొరపాటు పడుతున్నారు. ఇది కరెక్ట్ రిపోర్ట్. మేడం, ఈ సిచ్యువేషన్లో మీరు వెళ్ళకూడదు మేడం.
మీరు నా బిడ్డలు కాకపోవడం ఏంటి? ఆ రిపోర్టే కాదు, దేవుడి దిగొచ్చిన నేను నమ్మను. మీరు నా పిల్లలే. వాళ్ళు నా పిల్లలు కాదని రిపోర్ట్ వచ్చిందమ్మా. మేము మీ పిల్లలం కాదా? ఆ